నమస్తే పొలిటికల్ వాయిస్కు స్వాగతం. కేటీఆర్ అరెస్ట్ అవుతారా లేదా, ఏం జరగబోతుంది, ఇట్లాంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. కాంగ్రెస్లో ఎమ్మెల్యేలపైన ప్రజలు తిరగబడుతున్నారా, వ్యతిరేకత ఉందా, కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పైన వ్యతిరేకంగా ఉన్నారా, ఇట్లాంటి అనేక అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ విశ్లేషకులు యు శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే. ముఖ్యంగా ముందుగా కేటీఆర్కి సంబంధించిన అంశం తీసుకుందాం. ఫార్ములా ఈ రేస్ కేసు, ఈ కేసుకు సంబంధించినటువంటి అంశం, ఎన్నికల నిబంధనలను, ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, ఆర్బీఐ అనుమతి లేకుండా పౌండ్ల రూపంలో విదేశాలకు 55 కోట్ల రూపాయలు అంత అర్జెంటుగా ఇవ్వడం ఏంటనేది ఏసీబీ ఆరోపణ. ఈడీ ఎంటర్ అయింది. అదేమో లొట్టపీస్ కేసు అని కేటీఆర్, అది భయపడుతున్నాడు కేటీఆర్ అని కాంగ్రెస్. ఎట్లా చూడొచ్చు ఈ కేసుని? కేసుల విషయంలో ప్రజెంట్ పాలిటిక్స్లో, ప్రజెంట్ ట్రెండ్స్లో అసలు కేసులు అనేది పొలిటీషియన్స్ నెత్తిన పాలు పోసినట్టు. ఓకే. బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోయి ఏం చేయాలో అర్థం కాక మామూలుగా వాళ్ళు సప్పగా కూర్చొని ఉంటే వాళ్ళ మీద కేసులు స్టార్ట్ చేసి వాళ్ళకి లేని మైలేజ్ క్రియేట్ చేస్తున్నారు. ఓకే. ఆల్మోస్ట్ కాంగ్రెస్ వచ్చింది కానీ అసలు జనాలకి ఏమైనా చేస్తున్నారా, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఊరికే మూసి ఒకటి, హైడ్రా ఒకటి, రెండు జనాలకి ఇష్టం లేదు. అవి రెండిటి హడావుడి, వాటి సంతకాలు 1,50,000 కోట్లు అదే చెప్పుకుంటున్నారు తప్ప రేవంత్ రెడ్డి ఒక సీఎంగా ఇంకా ఎక్కడ కూడా ఒక చిన్న స్టాంప్ కూడా వేసినట్టు లేదు. ఎంతసేపు పరిపాలన లేదు, ఏమీ లేదు. ఎంతసేపు వీళ్ళ వెంటబడటమే సరిపోతుంది. కాళేశ్వరం అని కొన్ని రోజులు కేసీఆర్ వెంటబడ్డారు. ఇప్పుడు కాళేశ్వరం బాగానే ఉంది, నీళ్లు బాగానే బారుతున్నాయి, క్రాక్లు వచ్చినాయి, అవి రిపేర్ చేయొచ్చు అనే పరిస్థితికి వచ్చారు. ఆ కమిటీ అన్నారు, ఈ కమిటీ అన్నారు, 30% అన్నారు, 30,000 crore అన్నారు. కేసు ఎక్కడ పోయిందో ఏమో ఏం తెలియదు. సిమిలర్లీ ఢిల్లీ సీఎంది, ఆయన సీఎంగా పదవి ఇచ్చేసి ఆమె ఆ లేడీకి ఇచ్చేసి ఆయన హాయిగా ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్కి ఆయన తయారవుతున్నాడు. 1000 కోట్లు అన్నారు, లిక్కర్ స్కామ్ అన్నారు, కవిత కింగ్ పిన్ అన్నారు, ఈయన కింగ్ పిన్ అన్నారు. ఏ కింగ్ పిన్ లేదు, అసలు పిన్ కూడా ఏమీ లేదు. ఇప్పుడు ఇవన్నీ ప్రాజెక్టులు ఏం చేసినోడు ఒకటే కాంట్రాక్టర్, మేఘా ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్ అనే కాంట్రాక్టర్, కృష్ణారెడ్డి అనే కాంట్రాక్టర్. కృష్ణారెడ్డికి అన్ని పొలిటికల్ పార్టీస్తోని మంచి సంబంధాలు ఉన్నాయి. కాళేశ్వరంలో దొరికితే కృష్ణారెడ్డికి ఇన్వాల్వ్మెంటే ఉంటుంది. ఇప్పుడు కేటీఆర్ వెంట పడుతున్నారు. ఎంత? 55 crores, 30,000 కోట్ల స్కామ్ చేశారని చెప్పినోడిని ఎవడు ఈక కూడా బీగట్లేదు. అప్పుడు ఉన్న మినిస్టర్కి అయితే అసలు హరీష్ రావుకి ఏమి సంబంధం ఉందా లేదా ఆ ప్రాజెక్ట్తో అన్నట్టుంది. ఆయన హీరోలాగా మంచిగా పబ్లిసిటీ చేసుకుంటూ తిరుగుతున్నాడు. ఎంత గొడవ చేస్తే వీళ్ళకి అంత పబ్లిసిటీ వస్తుంది. బీఆర్ఎస్కు అసలు ఎక్కడో ఊడ్చుకుపోయింది ఏం లేదు అన్న చోట ఇప్పుడు మళ్ళీ అందరూ జమ అయిపోయి మళ్ళీ పార్టీ ఆఫీస్లో హడావుడి, రోజు మీటింగ్లు. అరెస్ట్ చేసిన ప్రతి ఒక్కడు ఈ ప్రజెంట్ డే పాలిటిక్స్లో హీరో అయ్యాడు. జగనే పెద్ద ఎగ్జాంపుల్. అంత పెద్ద స్కామ్ చేశాడు, సిబిఐ స్కామ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఆస్తులు దోచుకున్నానన్నాడు, 1,00,000 కోట్లు అన్నారు. 1,00,000 కోట్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్లోకి వచ్చి ఇంకో 1,00,000 కోట్లు దోచుకున్నాడు అన్నారు. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తాడని కూడా ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న చిన్న చిన్న తప్పిదాలకు అక్కడికి ఇక్కడ ఆల్రెడీ ఈయనకి ఆయనకి పవన్ కళ్యాణ్కి మధ్యలో స్విచ్ పెడుతున్నారు, వాళ్ళు వీళ్ళు సెపరేట్ అవుతారని అదని ఇవన్నీ చెప్తున్నారు. సో అసలు 55 కోట్లది ఏమీ పెద్ద స్కామ్ ఉన్నట్టు నాకేం పెద్ద తెలియదు. ఏం సంతకం పెట్టమంటే అది పెట్టాము, హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం చేసాము, హైదరాబాద్కి హైప్ వస్తుందనే చేసాము, హైదరాబాద్కి హైప్ వచ్చింది, దానివల్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చింది తప్ప నష్టమేమీ జరగలేదు. అనవసరంగా నా మీద కేసు పెడుతున్నారు, నన్ను బదనాం చేస్తున్నారని కేటీఆర్ చెప్తున్నాడు. కేటీఆర్ ఫ్యూచర్ సీఎం అని పంచాంగం చెప్పేవాళ్ళు చెప్తున్నారు. కేసీఆర్కి ఇప్పటికీ స్టాక్స్ ఉన్నాయి, ఏం లేవు అన్నాడు. రేవంత్ది అసలు ఏం లేనే లేదని చెప్తున్నారు. రేవంత్ది ఆయన మినిస్టర్లే ఉన్నారు, వాళ్ళకే డిఫరెన్సెస్ ఉన్నాయని, వాళ్ళ ఎమ్మెల్యేస్ ఎవడు పర్ఫామ్ చేయటం లేదని చెప్తున్నారు. మంచినీళ్ళే సరిగ్గా దొరకట్లేదని చెప్తున్నారు, పవర్ రావటం లేదని చెప్తున్నారు. ఇక ఏం గవర్నమెంట్ ఉన్నట్టు? మీరు గవర్నమెంట్లు ఉన్నాయి, మీరు ఒకడి మీద ఒకడు స్కోర్స్ సెటిల్ చేయటానిక? వాళ్ళ అమ్మాయి పెళ్లి టైంలో ఈయన జైలు పంపించారు కాబట్టి నేను ఎవరినో ఒకరిని జైలుకి పంపాలనే నిశ్చయంతో ఈయన రేవంత్ ఉన్నాడు కాబట్టి ఈ పని చేస్తున్నాడు తప్ప అసలు ఆ కేసుకి పెద్ద గ్రావిటీ లేదు, పరిస్థితి లేదు. అంతా ఇంత అయితే అరవింద్ అనే అఫీషియల్ ఎవరు ఉన్నాడో అతను ఏమన్నా చేస్తున్నాడు. అరవింద్ ఏం చెప్తున్నాడు? సార్ ఏం చేయమంటే నేను అది చేశానని చెప్తున్నాడు.
మరి సార్ చెప్పినట్టు నువ్వు వినేటట్టు ఉంటే నువ్వు ఐఏఎస్ ఎందుకు, నీకు విచక్షణ జ్ఞానం లేదా? అయ్యా ఇది మనం చేయలేము చేయకూడదని నువ్వు చెప్పలేదా? అది నీ తప్పే కదా. పొలిటీషియన్ ఏమంటాడు, అన్ని చేయమంటాడు. నేను మినిస్టర్ అయితే రేపు పొద్దున్న నువ్వు వస్తే సతీష్ మనోడే నాకు ఎప్పుడు ఇంటర్వ్యూ చేసేవాడు, టీవీ మీద అతను చేసేసాడు అని చెప్తాను నేను. చేయగలిగితే చేయాలి, చేయలేకపోతే చేయలేము చేయకూడదు అని చెప్పాలి. కానీ మినిస్టర్ గారు చెప్పారు నేను చేసేసానంటే ఎట్లా? అఫీషియల్ని పెట్టుకుంది అందుకే కదా, అడ్వైజర్ అనేది అందుకే కదా. అందులో వాళ్ళు 35 years సర్వీస్లో ఉండేటోళ్ళు, మినిస్టర్లు అంటే వస్తారు 5 కానీ వాళ్ళు 35 years కస్టోడియన్స్ కదా, అది వదిలేసారు. ఇప్పుడు ఇంకా కేటీఆర్ క్లీన్గా ఉంటారా? అరెస్ట్ ఒక్కసారైనా అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా, ఒక్కసారైనా కేటీఆర్ జైల్లో ఉండాలి. చేస్తే అతనికే మంచిదని నేను అంటున్నాను. అతనికే పబ్లిసిటీ వస్తుంది. నేను యోగా చేసుకుంటాను అంటున్నాడు. రోజు ఒక లెటర్ రిలీజ్ చేస్తాడు, నేనేం చేయలేదు, కక్ష సాధింపు చర్యగా నన్ను లోపలేశారు, అప్పుడు ఆయన చేసిన తప్పుకి ఆయన్ని జైల్లో పెట్టినందుకు కారణంగా నన్ను జైల్లో పెడుతున్నారు తప్ప జనాలకి నేను చేసిన నష్టం లేదు, ఒక్కసారికి కూడా ఏమీ నష్టం జరగలేదు అని చెప్తారు. అంతెందుకు, కేజ్రీవాల్దే బెస్ట్ ఎగ్జాంపుల్. అతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, అక్కడ స్కామ్ జరిగింది, లిక్కర్ స్కామ్ అయింది, కవిత ఉంది, కవిత బయటకు వచ్చింది, ఆయన కూడా బయటకు వచ్చాడు. ఇంకా ఏంటి బాగా ఇంకా క్లియర్ గా మనకు చంద్రబాబు నాయుడు కనబడుతున్నాడు కదా, ఒక్కసారైనా చంద్రబాబు నాయుడు జైల్లో వేయాలని వేసారు, వచ్చారు, హీరో అయ్యాడు, సీఎం అయ్యాడు. జగన్ అట్లానే అయ్యాడు. మరి హేమంత్ సోరెన్ బోల్డ్ ఎగ్జాంపుల్ ఉన్నాయి. బోఫర్స్ నుంచి ఇప్పటి వరకు మీరు ఈ రేస్ వరకు చూసినా కూడా ఎక్కడ కూడా అడ్వకేట్లకు ఎంత ఎక్కువ ఫీజు అయితే వాడికి అక్కడ అంత ఛాన్స్, నువ్వు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. అంతే. పలానా అడ్వకేటు రోజుకు 2 లక్షలు ఛార్జ్ చేస్తాడు, పలానా అడ్వకేటు రోజుకు 5 లక్షలు ఛార్జ్ చేస్తాడు, పలానా అడ్వకేటు గంటకు 10 లక్షలు ఛార్జ్ చేస్తాడు. గంటలకు 10 లక్షలు ఛార్జ్ చేసేవాడు నేను తప్పకుండా ఇడిపిస్తాడు. అంతే. ఇంకేంటి భయం? భయం లేదు. ఈ అడ్వకేట్ కాబట్టి ఈ కోర్టు కాకపోతే ఇంకొక కోర్టు, ఇంకొక కోర్టు కాకపోతే ఇంకొక అడ్వకేటు, అది కాకపోతే ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్కి వచ్చేస్తాం. అడ్వాంటేజ్ కేటీఆర్, అరెస్ట్ అయితేనేమో అరెస్ట్ చేయండి అని సింపతి గెయిన్ చేయొచ్చు, అరెస్ట్ కాకపోతే చూసిన వాడు నా దగ్గర ఏం లేదు కాబట్టి మీరు అరెస్ట్ చేయలేకపోతే చెప్పచ్చు. ఐదర్ వే, అటైనా ఇటైనా వీళ్ళకే బెనిఫిట్. అసలు పట్టించుకోకుండా ఉంటే ఎవడు పట్టించుకునేవాడు కాదు. నువ్వు అనవసరంగా ఈయన మీద కేసులో డైలీ న్యూస్ అదే అయిపోతుంది. అసలు నువ్వు ఏం చేస్తున్నావు, ఏం డెవలప్మెంట్ చేస్తున్నావు నీకే తెలియదు. అంతే. అసలు కేటీఆర్ అనవసరంగా న్యూస్ లో పెడుతున్నది కూడా క్రియేట్ చేస్తున్నారు, మంచి హైప్ ఇస్తున్నారు. కార్యకర్తలు కూడా బ్రహ్మాండంగా పార్టీ ఆఫీస్ కి వస్తున్నారు. చర్చ ఏం ఇష్యూ లేకపోతే వాళ్ళు వచ్చేవారు. అక్కడ కోర్టుకు పోవటం, మళ్ళీ పార్టీ ఆఫీస్ రావటం, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, బిర్యానీ పెట్టి పంపేయటం. మంచి లేని పార్టీని సంవత్సరం లోపల మళ్ళీ గ్రాఫ్ పెంచి కూర్చోబెట్టారు. ఇంకా 4 ఏళ్ల టైం ఉంది. ఆల్రెడీ దెర్ ఇస్ ఎ టాక్, సంవత్సరం అయిపోతే ఈయనది డ్యూటీ అయిపోతుంది, కొత్త ఆయన మళ్ళీ కొత్త కవర్ వస్తుంది, దాంట్లో కొత్త సీఎం వస్తాడు. కాంగ్రెస్ వాళ్ళకి ఏం చెప్తున్నారు, కొత్త సీఎంలు ఆల్రెడీ రెడీ అయ్యే ఉన్నారు. బట్టి విక్రమార్క అనే ఆయన వాళ్ళ మిస్సెస్ రోజు ఒక ప్రెస్ మీట్లోనో నీలాంటి ఒక ఇంటర్వ్యూలోనో అసలు యాక్చువల్గా మా ఆయన కావాల్సిందని చెప్తాడు, నేను కావాల్సింది నేనే తిరిగానని చెప్తాడు. అసలు ఇంకొక ఆయన ఇంకొక మినిస్టర్ కూడా ఉన్నాడు, ఆయన పేరేంటి, పైలట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన కూడా అవుతాడని చెప్తున్నారు. ఆయన ఇంకా బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ గా ఉంటాడని చెప్తున్నారు. ఇట్లా చెప్తుంటే అసలు నీ గవర్నమెంట్ ఎక్కడుంది, ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ అంటే ఇప్పుడు నిన్న వచ్చిన సర్వేలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు చేసుకున్నటువంటి సర్వేలోనే ఒక 28 మంది ఎమ్మెల్యేలకు అసలు కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ సంబంధం లేకుండా పోయింది. కొందరు మంత్రులు కూడా కాన్స్టిట్యున్సీ ఓట్లేదు, కష్టం అయిపోతుందేమో స్థానిక సంస్థల ఎన్నికలని వాళ్ళ సర్వే ఒకటి చెప్పుకుంటున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ అంటే బాగా లిబరల్ అని, వైఎస్ఆర్ ఉన్నప్పుడు సాయంత్రం 4 o'clock ఎనీ కార్పొరేటర్, ఎనీ ఎమ్మెల్యే కెన్ వాక్ ఇన్ టు స్టేట్ సెక్రటేరియట్. ఓకే. 4 గంటల నుంచి 5 గంటల లోపల, ఆ టైం లోపల, అది ఎమ్మెల్యేస్ టైం. ఓకే. మీకేం అపాయింట్మెంట్ అక్కర్లేదు. చీఫ్ మినిస్టర్ సీఎం సెక్రటేరియట్ లో ఉన్నాడంటే ఎనీ ఎమ్మెల్యే క్యాన్ జస్ట్ వాక్ ఇన్, సీఎం ముందుకు పోవచ్చు, ఆయన సమస్య చెప్పవచ్చు, ఆయన లెటర్స్ ఉంటే కానీ అవి కానీ ఆరోగ్యశ్రీ కానీ అట్లాంటివి ఉంటే అన్ని పరిష్కరించుకొని వచ్చేయచ్చు. ఇప్పుడు అట్లా లేదు, ఇప్పుడు ఇంటికి పోవాలి. ఓకే. ఇక్కడ ఆఫీస్ కడతామన్నారు, అక్కడ ఆఫీస్ కడతామన్నారు, అవేదో చూశారు, సర్వేలు చేశారు, ఎక్కడ ఆఫీస్ కట్టట్లేదు. జూబ్లీహిల్స్ జనాలు బాధపడుతున్నారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా. ఈయన ఎప్పుడు ఎక్కడికన్నా క్వార్టర్స్లోకి పోతాడా, ఈ గల్లీలో ఇదంతా తలనొప్పి మాకు అన్నట్టుగా, బ్యారికేడ్లతోని దాంతోని దీంతోని మూమెంట్. సీఎం వెళ్ళిపోయేదాకా నువ్వు నేను మళ్ళీ అక్కడ పక్కన ఇంట్లోకి ఉంటే కనుక మనం బయటికి రాలేము, అదొక తలనొప్పి వాళ్ళకి. ఇప్పుడు ప్రతి కలిసినోడల్లా కలవాల్సినోడల్లా ఆయన ఇంటికి పోవాలి. ఇప్పుడు సినిమాలలో అల్లు అర్జున్ సమస్య వచ్చినప్పుడు ఈ బెనిఫిట్ షోలు ఉండవు,
టికెట్ల ధర పెంచేది లేదు, అవుట్పుట్ అన్నారు. ఇప్పుడు కొత్త సినిమాలు అన్నిటికీ ఇచ్చి పడేసారు. ఏంటి నీ నిబద్ధత, నీ మాట ఏంటి? ముఖ్యమంత్రి గారు కాదు, ఎమ్మెల్యేలే అందుబాటులో లేరు ప్రజలకి, కార్యకర్తలకు అనేటువంటిది సర్వే ఉండొచ్చు. ఎవడి పనిలో వాడు హడావుడిగా ఉండొచ్చు. ల్యాండ్స్, పర్మిషన్లు, జిహెచ్ఎంసీ. అసలు ఆ జిహెచ్ఎంసీ వాళ్ళు పనిచేస్తున్నారా? ఓన్లీ ఆ బిల్డింగ్ల దగ్గరికి పోయి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టు బిల్డింగ్లు లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్ రోడ్డు మీద కట్టి పడేస్తున్నాడు. ఎవడు అడిగలేడు. కంప్లైంట్ చేస్తే కూడా ఎవడు పట్టించుకునేటోడు లేడు. డ్రైనేజీలు నిండిపోతున్నాయి, ఎవడు తీసేవాడు లేడు. ఇంతకుముందు ఒక కంప్లైంట్ ఇస్తే టక్ మనం వచ్చి చేయాల్సిందే, ఆ కంప్లైంట్ అటెండ్ చేయాల్సిందే. డైల్ 100 లాగా ఉండేది అది కూడా. నువ్వు ఆన్లైన్ కంప్లైంట్ చేస్తే వాడు వచ్చి అటెండ్ అయిపోయి డబ్బులు తీసుకుని చేసేవాడు. ఇప్పుడు వచ్చేవాళ్ళు ఏం లేదు, ప్రైవేట్ వాళ్ళతో చేయించుకోవాల్సిందే. ఎవరికి అకౌంటబిలిటీ లేకుండా పోయింది కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఎవరు అకౌంటబుల్గా పనిచేస్తున్నారో ఎవరికి ఏమీ తెలియని పరిస్థితి. ఇంత ఒక ఏడాది లోపలనే జనాలు అంతా ఏడాది లోపల ఎందుకు, 2వ రోజే అన్నారు. ఇది ఎక్కువ రోజులు ఉండే గవర్నమెంట్ కాదు. రేవంత్ రెడ్డి రేపు పోతాడో ఎల్లుండి పోతాడో, వాళ్ళకి అండర్స్టాండింగ్ లేదు, అంత లుకలుకలుగా ఉన్నాయని ఆ రోజు నుంచి ప్రచారం ఉంది. పాపం ఈయన ఎట్లనో కింద మీద పడి నెట్టుకొని అయితే వస్తున్నాడు. కొంతమంది 5 సంవత్సరాలు ఉంటున్నారు, కొంతమంది సంవత్సరం తర్వాత వెళ్ళిపోతాడని చెప్తున్నారు. అయితే నా ఉద్దేశంలో అయితే కాంగ్రెస్ మినిస్టర్స్ కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ కానీ మార్పు కావాలి. 1 ఇయర్ తర్వాత వాళ్ళకి అసలు ఇక తట్టుకోలేరు వాళ్ళు. కొత్త మళ్ళీ మార్పు కావాల్సిందే. మళ్ళీ కొంతమంది మినిస్టర్లు మారాల్సిందే. ఆశావాహులు ఉంటారు, అవన్నీ మార్పులు చేర్పులు ఉంటాయి. మళ్ళీ రాహుల్ గాంధీ కూడా కౌంటర్ ఓపెన్ చేసి పెడతాడు కొత్త వాళ్ళ కోసమని. అవన్నీ ఉంటాయి కాంగ్రెస్లో. అది ఇట్స్ వెరీ కామన్. కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి అది తెలిసిన విషయం. కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు, పివి నరసింహారావు, వెంగళరావు వాళ్ళందరూ ఉన్నప్పుడు కూడా మార్పు అనేది అక్కడ అనివార్యం. 5 ఇయర్స్ కంటిన్యూస్గా ఒకడు పక్కగా చేస్తాడన్న నమ్మకం లేదు. ఒక వైఎస్ఆర్ఏ కొంత గట్టిగా నిలబడి ఉన్నాడు. మిగతా వాళ్ళందరినీ పెద్ద ఎసర్ట్ చేసుకొని ధైర్యంగా లేదు. కానీ ఇతనికి కొంత నడుస్తుంది అని అయితే, రాహుల్ గాంధీ దగ్గర నడుస్తుంది అని అయితే చెప్తున్నారు. మనం చూడాలి. కానీ ఈయన దగ్గర ఉన్న తెలివితనం ఏంటంటే, చంద్రబాబు నాయుడు దగ్గర ట్రైన్ అయ్యాడు కాబట్టి అందరితోని వెనక ముందు అందరితోని బాగానే ఉంటాడు. మీరు చెప్పినట్టే వింటున్నాను కదా, ఎందుకు నన్ను డిస్టర్బ్ చేయడం అన్నట్టుగా ఉంటుంది. సో బీజేపీ వాళ్ళు కూడా పెద్దగా ఇతన్ని డిస్టర్బ్ చేస్తారనే అవకాశం లేదు. వాళ్ళంతటా వాళ్ళు లోపల కూలిపోవడం అనేది తప్ప ఎక్స్టర్నల్ ఫోర్సెస్గా బీజేపీ కానీ వాళ్ళు వచ్చి వీళ్ళని డివైడ్ చేసి అట్లా చేస్తారని అన్నారు. ఎందుకంటే అతను మోడీ దగ్గర కూడా గుడ్ బుక్స్లో ఉన్నాడు. అమరబాయ్ తుమరబాయ్ అని, మీ దగ్గర మేము రిక్వెస్ట్ చేసుకోవటమే, మీరే మమ్మల్ని కాపాడాలి, మీరే మమ్మల్ని పాలించాలి, మీరే మాకు ఫండ్స్ ఇవ్వాలి, మేము డెవలప్ కావాలి అనే పద్ధతిలో ఉన్నాడు. కాబట్టి అనుకూలంగా ఉన్నవాడిని ఎందుకు డిస్టర్బ్ చేసుకుంటారు? చేసుకోరు. పక్కా కాంగ్రెస్ వాడు రేవంత్ రెడ్డి అని చెప్పే ఆస్కారం కూడా లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్టాంపే రాలేదు. ఇప్పుడు చంద్రబాబు పవర్లో ఉన్నాడు కాబట్టి చంద్రబాబుతో కూడా, అంటే ఇటు టీడీపీతో కూడా సత్సంబంధాలు, అటు బీజేపీతో కూడా మంచి సంబంధాలు. ఇంటర్నల్గా ఉన్నవాడు ఎందుకంటే ఇతనితో పనిచేశాడు కాబట్టి ఇంటర్నల్గా ఉన్నవాడు. ఎంఐఎం వాళ్ళే ఆయన కూడా చెడ్డీ పార్టీ నుంచి వచ్చినడే కదా అని కామెంట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు బాగానే సర్దుకుంటున్నారు. ఎంఐఎం వాళ్ళు ఆపర్చునిస్టులు, అవకాశవాదులు. ఎప్పుడు ఎవడో వస్తే వాడితో పనులు చేయించుకుంటారు, ముందుకెళ్తూ ఉంటారు. 5 ఇయర్స్ అయితే రేవంత్ రెడ్డి ఉంటాడు అనేటువంటి గ్యారెంటీ ఇంకా లేదు. రేవంత్ రెడ్డి అనే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఎంత మంచి దురంధరుడు, రాజకీయ దురంధరుడు వచ్చినా 5 ఏళ్ళు అయితే ఉండడు. ప్రతి ఒక్కడికి ఇప్పటికీ వి హనుమంతరావుకి అసలు నేను సీఎం కావాల్సిన వాడని మొదలు పెడతాడు. వి హనుమంతరావు ఇప్పటికీ నేను సీఎం కావాల్సిన వాడిని, ఆ రోజు ఇట్లా తప్పిపోయింది అట్లా తప్పిపోయింది అనే ఆశ ఉన్నవాడే. సీఎం చుట్టూ ఉన్న వాళ్ళకి ఆశ ఉన్నది. పవర్కి రూలింగ్ కేపబిలిటీ, గవర్నెన్స్ కన్నా కూడా ఫండ్స్. సెంట్రల్ గవర్నమెంట్కి ఫండ్స్ ఎవరైతే మంచిగా ఫీడ్ చేయగలరో వాళ్ళు కలకాలం ఉంటారు. అది జరుగుతూ వచ్చి వైఎస్ఆర్ నుంచి కూడా, వైఎస్ఆర్ ఒక రకంగా గవర్నెన్స్ పరంగా సంక్షేమ పథకాలు జనాలతోనూ ఉంటుంది కాబట్టి ఫండ్స్ చేయటం, ఇక్కడ ఏఐసిసి మీటింగ్లు చేయటం, తిరుపతిలో అక్కడ ఇక్కడ మీటింగ్లు చేయడం, అట్లాంటివన్నీ కేవీపీ సహాయంతో అట్లాంటివన్నీ చేయటం వల్ల కూడా ఆయన కంటిన్యూ అవ్వగలడు. అదే స్టైల్లో రేవంత్ కూడా చేయగలడు. ఇప్పుడు రేపు పొద్దున ఏఐసిసి మీటింగ్ అంటే గచ్చిబౌలి స్టేడియంలో చేయగలడు. ఈ కెన్ మొబిలైజ్, ఈ కెన్ ఆర్గనైజ్. సో ఆ పద్ధతిలో కంటిన్యూ అవ్వచ్చు. వాళ్ళు ఇంటర్నల్గా ఇప్పుడు మీరు అన్నట్టు 27 ఎమ్మెల్యేలు సరిగా పనిచేయట్లేదని అని చెప్తున్నారు. వాళ్ళలో కొంతమంది స్ప్లిట్ అయిపోయి వేరే చోటుకి వెళ్ళిపోవడం. బీఆర్ఎస్ ఆల్రెడీ గ్రాఫ్ రోజు రోజుకి మెల్లగా పెరుగుతుంది. పెంచుతున్నారు వీళ్ళు, వాళ్ళు వీళ్ళు పెంచడం వల్లే పెరుగుతుంది. వీళ్ళు పెంచడం వల్లే
పెరుగుతుంది. కాంగ్రెస్ తనంతటి తన పవర్లోకి రాలా, వీళ్ళ అహంకారం వల్ల వచ్చింది. బీఆర్ఎస్ అహంకారం వల్ల వచ్చింది. అహంకారం వల్ల వచ్చింది, పడిపోయింది అనుకున్న దాన్ని మళ్ళీ వీళ్ళు కొంత మేరకు ఐసీయూలో పెట్టి ఆక్సిజన్ పెట్టి మెల్లగా స్లోగా రివైవ్ చేస్తున్నారు. దాదాపు రివైవ్ అయినట్టే. అందుకని ఏం తమాషా అవుతుంది, ఇంకా జనాలలో రిసెంట్మెంట్ రావాలని కేసీఆర్ అక్కడ ఫామ్ హౌస్లో ఉండే, ఫామ్ హౌస్లో తనేం ఖాళీగా లేడు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. రోజు తన సెల్ఫ్ డ్రైవింగ్లో తన ఫామ్ హౌస్లో తిరుగుతున్నాడు. డిఫరెంట్ పాయింట్స్లో అగ్రికల్చర్ ఆఫీసర్లు, పవర్ వాళ్ళు వీళ్ళు. ఒకప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఎట్లా కన్సల్టేషన్ ఉండేదో ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ రేపు వస్తే మనం ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది సాయంత్రం ఒక 2 hours అగ్రికల్చర్ ఆడియో వీడియో చూస్తున్నాడు బిఫోర్ డిన్నర్. అగ్రికల్చర్ ఎక్స్పర్ట్లు వస్తున్నారు ఆయన దగ్గరికి. ఏ మాత్రం ఖాళీగా లేడు. కొంచెం హుషారుగా ఉంటుందని సెల్ఫ్ డ్రైవ్ చేస్తూ తన మొక్కలు అవి చూసుకుంటూ అగ్రికల్చర్ చూసుకుంటూ. ఇప్పుడు వెదురు పెంచితే లాభం అని ఎవరో చెప్పారు. వెదురు ఎట్లా పెంచాలి అనేది అధ్యయనం చేస్తున్నాడు ఆయన. ఏం ఖాళీగా లేడు. చక్కగా టైంకి తింటున్నాడు, వచ్చినవాడికి భోజనాలు పెడుతున్నాడు, మాట్లాడుతున్నాడు. ఎవరిని కలవట్లేదు అదంతా కాదు, కలిసే వాళ్ళని కలుస్తూనే ఉన్నారు, మాట్లాడే వాళ్ళతోనే మాట్లాడుతూనే ఉన్నారు. మేము కూడా ఆఫీస్ వాళ్ళం అప్పుడప్పుడు పోయి కలుస్తూనే ఉన్నాం. కాకపోతే హెవీ పబ్లిసిటీ ఏం లేదు. ఇంతకుముందు అంటే రిసెర్చ్ లాగా నడుస్తూనే ఉంది. అగ్రికల్చర్ మీద ఆయనకు ఆనాడు ఉన్న ప్రీతి ఈనాడు ఉన్న ప్రీతి లేదు. ఇప్పుడు తన క్షేత్రంలో, తన వ్యవసాయ క్షేత్రంలో వెదురు పెంచే ప్లాన్ చేస్తున్నాడు. డిఫరెంట్ కంట్రీస్లో వెదురు ఎట్లా పెంచుతారు, అది ఎట్లా ఉపయోగపడుతుంది, కమర్షియల్ క్రాప్ అది ఎట్లా. ఏదో ఒక రోజు ప్రెస్ మీట్ చెప్పి అందరినీ, జర్నలిస్టులందరినీ వ్యవసాయ క్షేత్రానికి పిలిచి వెదురు ఇది 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 దీని లాభాలు ఇవి అని చెప్పినా ఏమి ఆశ్చర్యం లేదు. ఖాళీగా ఏమి ఉండట్లేదు, బయటికి అయితే రావట్లేదు. ఆయన వాళ్ళ పార్టీ క్యాడర్ సార్ మొత్తం అంతా తగలబడిపోతుంది, ఏం లేదు అక్కడ, ఏం లేదు, మీరు రావాలి, బయటికి రావాలి, అది అని చెప్పినా ఇంకా టైం రాలేదు. ఇంకా జనాలు ఎప్పుడు పిలుస్తారో నాకు తెలుసు. జనాలు పిలిచినప్పుడు, ఆ టైం వచ్చినప్పుడు నేను తప్పకుండా వస్తాను, మాట్లాడతానని చెప్తున్నాడు. మీన్ వైల్ కేటీఆర్ వీళ్ళందరూ చేస్తున్నారు. వీళ్ళందరూ చేసింది తనకేం కొత్త కాదు. వీళ్ళు ఒక 10 రెట్లు చేస్తే ఆయన 100 రెట్లు చేస్తేనే ఈ స్టేజ్కి వచ్చినవాడు. సో రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళ ఎమ్మెల్యేస్ కానీ ఎవరు పబ్లిక్ దగ్గర మంచి పేరు తెచ్చుకోవటం లేదు. దాదాపు 1 year టైంలోనే వాళ్ళ స్టాక్స్ అన్నీ పడిపోయినాయి. ఎక్కడ ఏమీ జరగట్లేదు. జనాలకు కావాల్సిన మినిమం అవసరాలు కూడా వాళ్ళు తీర్చలేకపోతున్నారు. ఒకప్పుడు ముషిరాబాద్ లాంటి ఏరియాలో 24/7 వాటర్ ఇవ్వటానికి ప్రయత్నాలు చేసినాయి. కొన్ని చోట్ల అయితే ట్యాప్ ఇస్తే, కొన్ని చోట్ల ఒక ఏరియాలో 2 ఏరియాలలో ఆ నీళ్ళ ట్యాంకర్ ఉండే చుట్టుపక్కల ఏరియాలో నీళ్లు కూడా వచ్చాయి. ఇప్పుడు గంట నీళ్లు రావటం లేదు సరిగా. ఇదేం సమ్మరా? రిజర్వాయర్లు అన్ని ఫుల్ ఉన్నాయి. నువ్వు మంచి నీళ్ళు ఇవ్వలేకపోతే, కరెంటు ఇంటరప్షన్ లేకుండా కనీసం హైదరాబాద్లో ఇవ్వలేకపోతే, ట్రాఫిక్ నియంత్రణ చేయలేకపోతే ఏం చేస్తున్నట్టు? ట్రాఫిక్ నరకం. మెహదీపట్నం టోల్ హైదరాబాద్ జిహెచ్ఎంసీలో కాంట్రాక్టర్లు ధర్నాలు చేసారు. మరి పైసలు ఇస్తలేరు, బిల్స్ రావట్లేదు, ఫండ్స్ లేవు. ఒక పక్కన తెలంగాణ బతుకుతుందంటేనే హైదరాబాద్ ఫండ్స్ ఇవ్వకపోతే ఫండ్స్ లేవని ఒక పక్కన బాధపడుతూ మూసీ ప్రక్షాళన, మూసీ సుందరీకరణ, ఇది అవసరమా? ప్రక్షాళన ఓకే, పొల్యూషన్ లేకుండా చేస్తున్నాను. సుందరీకరణ అవసరమా? ట్రాఫిక్ మేనేజ్మెంట్ అవసరమా? ఎవరో హైడ్రా వాలంటీర్లట, ఎవడి మొబైల్ చూసుకుంటూ వాడు అదొకటి జాకెట్ వేసుకొని సాటుకు పోయి కూర్చొని సిగరెట్ తాక్కుంటూ వాళ్ళు ట్రాఫిక్ వాలంటీర్లట. ట్రాఫిక్ పోలీసు వాడే ఏం చేయలేకపోతే ట్రాఫిక్ వాలంటీర్ ఏం చేయగలుగుతాడు? దానికి మళ్ళీ హైడ్రా అటాచ్మెంట్ ఒకటి. కొత్తగా వచ్చిన ఆర్ఎం గారు ఫ్లైఓవర్ నిండిపోయింది ట్రాఫిక్ తోటి. ఒకటి వాటర్ జోన్లో ఉందని, బఫర్ జోన్లో ఉందని కూలగొట్టడం ఒక ఎత్తు, జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గర పర్మిషన్లు తెచ్చుకొని రోడ్ల మీద ఇండ్లు కట్టడం ఒక ఎత్తు. ఈ మధ్య కన్స్ట్రక్షన్లు అన్ని సెట్ బ్యాక్లు లేకుండానే నడుస్తున్నాయి. కంప్లైంట్ చేసినా ఎవడో వచ్చేది లేదు, ఏమి లేదు. అన్ని ఆఫీసుల్లోనే బ్రోకర్ల ద్వారానే అంత సెటిల్మెంట్. భయం పోయింది జనాలు. భయం అనేది ఏం లేదు. నో రిస్ట్రిక్షన్, కన్స్ట్రక్షన్స్ విచ్చలవిడి. ఇక్కడ ఎఫ్ఎస్ఐ లేదు అంటారు, 5 అంతస్తులు 6 అంతస్తులు అడు కట్టేస్తూనే ఉన్నాడు, పోతూనే ఉన్నాడు. ఒక పక్క కబ్జాలు నడుస్తున్నాయి, ఇంకో పక్కనేమో నాలాల మీద ఉందని, అది ఉందని ఏదో టార్గెటెడ్గా కొంత డెమాలిషన్లు. థియరీగా టెక్నికల్గా చేస్తే అయ్యే పని కాదు. ట్రాఫిక్ని కెమెరాలో చూసి మేనేజ్ చేయలేము. అక్కడ స్పాట్లో నిలబడితేనే నువ్వు మేనేజ్ చేయగలవు.
ట్రాఫిక్ కోడ్ మేనేజ్ చేయలేడు. అసలు దాన్ని స్టడీ లేదు. ఒక 1 వీక్ ఒక ఏరియాలో ఎట్లయితుంది, ఎందుకైతుంది అనేటువంటి స్టడీ కూడా ఉండట్లేదు. ఆ క్షణానికే తప్ప ఇంకొకటి కాదు. అక్కడ ఎన్ని ఆఫీసులు ఉన్నాయి ఐడెంటిఫై చేసి సగం ఆఫీసులో ఈ టైంలో పోతారు, సగం ఆఫీసులో ఇంకో నెక్స్ట్ అవర్లో పోతారు, రిటర్న్లో కూడా వాళ్ళు ఆ నెక్స్ట్ అవర్లో వస్తారంటే అప్పుడు ట్రాఫిక్ కొంత సెగ్రిగేటివ్. అందరూ 5 గంటలకు రోడ్డు మీదకి వస్తే ఇంకా ఎడిపోతారు. 6 గంటలు కొట్టుకుంటూ ఉండాల్సింది. స్కూల్స్ని కూడా చేయొచ్చు, కొంత షిఫ్ట్ చేయొచ్చు, 1 అవర్ షిఫ్ట్ చేయొచ్చు, 1 అవర్ ముందుకు చేయొచ్చు. ఈ జోన్లో ఉన్నవన్నీ ఈ అవర్స్, ఆ జోన్లో ఉన్నవన్నీ ఆ అవర్స్, వాడు ఆ రోడ్డు పోతాడు ఈ రోడ్ అట్లా చేయొచ్చు. అట్లా కాకుండా ఆ ఆలోచన చేయకుండా హైడ్రా వాలంటీర్లని ఇవన్నీ ఏమి అయ్యే పని కాదు, ఏమీ అవ్వటం లేదు. మాట్లాడితే మూసి ప్రక్షాళన, అది ఏమవుతుందో ఎక్కడవుతుందో ఎవరికి ఏమీ అర్థం కావట్లేదు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిన కూలిపోతున్నాయి, అవి ఎప్పుడు ఇస్తారో తెలియదు, సరైన క్వాలిటీ లేక. అయిపోయింది 10 ఏళ్ళ నుంచి ఎవరు దాని పని అయిపోయింది. మళ్ళీ కొత్తగా ఇందిరా ఇండ్లు వస్తున్నాయి కాబట్టి వాటి క్వాలిటీ ఎట్లా ఉంటుందో చూడాలి. ఫండ్స్ లేవు, ఏం కడతాడు? ఫండ్స్ లేవంటున్నారు, ఎట్లా కడతారు? ఇచ్చిన వాటికి కాంట్రాక్టర్లు బిల్లు, ఆల్రెడీ పనిచేసినటువంటి వాళ్ళకి కాంట్రాక్టర్లకే బిల్లులు ఇవ్వలేదు. తిరుపతిలో తొక్కిసలాట, గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పుష్కరాలకు తొక్కిసలాట, ఇప్పుడు తొక్కిసలాట, చంద్రబాబు వస్తే తొక్కిసలాటలు అవుతాయా అనేటువంటిది ఇప్పుడు ఒక చర్చ మొదలుపెట్టారు. ఎట్లా చూడొచ్చు అంటారు దాన్ని? చంద్రబాబుకు కొంత అత్యుత్సాహం అయితే ఉంది. జగన్ కన్నా మనం చాలా మంచిగా చేయాలనే ఆలోచన ఉంది, బ్రహ్మాండంగా చేయాలనే ఆలోచనే ఉంది. కానీ అవి ఇంప్లిమెంట్ చేయడానికి సరైన వాడిని తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీటీడీలోనే తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట ఎందుకు జరిగింది అంటే పాత గవర్నమెంట్ పాలసీయే పాటించారు. అంటే జనాలని సెగ్రిగేట్ చేసి ఒక చోట గొర్రెలను పెట్టినట్టు ఒక చోట పెట్టి గొళ్ళెం పెట్టి మళ్ళీ తర్వాత తీసేసి ఆ గొర్రెల్ని ఒక్కొక్కటి ఇడవలేక అవన్నీ కుమ్ముకున్నట్టుగా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. అసలు అందులో బురద ఉందట, నీళ్ళు అప్పుడే పార్కుకి కొడితే పార్క్ అంతా నీళ్ళలో ఉందట, దాంట్లోకి వదిలారు. పాత గవర్నమెంట్ పాలసీలు తప్పు, వాళ్ళందరూ టీటీడీని భ్రష్టు పట్టించారని కదా కొత్త వాళ్ళని తీసుకొచ్చింది. మరి ఆ పాలసీ ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేస్తారు? ఎందుకు రద్దు చేయలేదు? అసలు ఆ హోల్డింగ్ ఆఫ్ పీపుల్ అనేది జనాల్ని హోల్డ్ చేస్తారండి. ఎవడు ఉంటాడు, అన్రెస్ట్గా ఉంటారు. హోల్డ్ చేసిన వాడికి మళ్ళీ మంచినీళ్ళు కూడా లేదట ఈ గొప్పలు చెప్పుకున్న వాళ్ళు. అసలు లోపల సొమ్మసిల్లి వాటర్ లేక సొమ్మసిల్లి ఆమెను వదిలినప్పుడు వదిలేశారనుకుని అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయారు. ఇంకొంతమంది ఏమో ఎవడో చేశాడని, సపోర్టేజ్ చేశారని ఇవన్నీ చెప్తున్నారు. గుంపులు ఉన్నప్పుడు కొంత మిక్స్డ్ ఉంటాయి, అవన్నీ జరుగుతాయి. అసలు నువ్వు ఇవి ఇంప్లిమెంట్ చేయడం కోసం ఎవరిని పెట్టుకున్నావు? చైర్మన్. ఏం చైర్మన్? నాయుడు అనే చైర్మన్, ఒక TV5 నడిపించిన అతను. అతనికి ఏమి మంచి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏమో ఏదో టీడీపీలో పనిచేశాడని చెప్తాను. ఆయన నడవలేకపోతున్నాడు కదండి. టీటీడీ అంటే రోజు పూజలు చేస్తారు, పంచలు కట్టుకొని నడుముకు ఒక తువాలు కట్టుకొని ఆ దేవుడి అభిషేకంలో పార్టిసిపేట్ చేయటము, ఆ దేవుడి పల్లకి మోయటము, ఇట్లాంటి యాక్టివిటీస్లో అన్నిట్లలో పార్టిసిపేట్ చేయడానికి కొంతైనా వాడు ఫిజికల్గా ఫిట్ ఉండాలి. అడుగు తీసి అడుగు ఉన్నవాడు చైర్మన్ పెట్టి కేపబుల్ కాదంట. అసలు ఏం కేపబిలిటీ? వాళ్ళ ఆఫీస్లో పోయి అడగండి, రంగీలా అని చెప్తారు ఆయన గురించి. నాయుడు గారు పెద్ద రంగీలా మనిషి అని చెప్తారు. మరి అట్లాంటి వాడిని తెచ్చి టీటీడీ చైర్మన్ చేస్తే ఎట్లా? ఆ మధ్య TV5లో పెద్ద గొడవలు కూడా జరిగినాయి. ఏమి మంచి పెద్ద ట్రాక్ రికార్డ్. ఆయన ట్రాక్ రికార్డ్ ఏంటి? ఎన్టీఆర్తో పాటు పార్టీలో ఉన్నాడనో టీడీపీ కోసం పనిచేశాడు. చేసి ఉండొచ్చు, ఆయన యంగ్గా ఉన్నప్పుడు, యాక్టివ్గా ఉన్నప్పుడు చేశాడేమో. TV5లో పెద్దగా ఆయనకి ఏం మంచి ట్రాక్ రికార్డు, ఆయన పెద్ద మేధావిని కానీ ఏదో పూజలు పునస్కారాలు చేసి అంత గొప్పగా ఏం లేదు. ఇప్పుడు డెఫినెట్గా ఒక మనిషి తర్వాత కొన్ని వీక్నెస్లు ఉంటాయి, అవన్నీ తన పర్సనల్ విషయాలు. పర్సనల్ విషయాలైనా దేవుడి దగ్గర ఆధ్యాత్మికత వచ్చే వరకు కొంత క్లీన్ మనిషిని పెట్టాలి మనం. ఒకడిని పర్సనల్గా కూడా క్లీన్ ఉన్నోడిని పెట్టాలి. దాని మీద ఇంట్రెస్ట్ దేవుడి మీద ఉండాలి, పేరు మీద ఉండకూడదు. ఎవడో సారా కాంట్రాక్టర్ని తీసుకొచ్చి టీటీడీ చైర్మన్ అంటే అట్లా పెట్టకూడదు కదా. వాడు బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలి కదా. చిన్న గవర్నమెంట్ పొజిషన్ ఇస్తేనే మనము సిబిఐ ఆ ఎంక్వైరీ, ఈ ఎంక్వైరీ, ఇంటెలిజెన్స్ ఒకటి చెప్పి సారీ ఈయన మీద చలాన్లు కూడా ఏం లేవు, ట్రాఫిక్ చలాన్లు లేవు, ఎక్కడ ఏమీ కేసులు లేవు, ఈయన మీద చూస్తాం కదా. మరి నాయుడు గారి మీద కూడా ఏదైనా చూడాల్సింది. అసలు వాళ్ళ ఆఫీస్లో ఆయన పరిస్థితి ఏంటి? ఆయనకి ఎంత గొప్ప పేరు ఉంది, ఆయన చేసింది ఏంటి, ఎప్పుడైనా ఏమైనా ప్రోగ్రాములు చేశాడు, అసలు ఆయన ఏం చేస్తాడు, అవన్నీ ఆ విషయాలన్నీ ఆయన గురించి గొప్పగా చెప్పుకునే విషయాలన్నీ
తెలుసుకోవాల్సింది ఉంది. నా ఉద్దేశంలో అయితే ఈజ్ అన్ఫిట్ టు బి ఏ టీటీడీ చైర్మన్. ఓకే, అతని పర్సనల్ విషయాలు ఏమైనా కూడా ఫిజికలీ ఈజ్ అన్ఫిట్. ఓకే, కుర్చీలో కొంచెంసేపు కూర్చోడానికి కూడా అన్ఫిట్ ఆయన. ఆ ఏజ్ వచ్చేసింది, ఆ పరిస్థితి వచ్చేసింది. ఆయన ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ గురించి ఇదంతా ఏం ఆలోచించింది? ఏమైనా 2 సంతకాలు పెడతాడేమో బోర్డు మీటింగ్లో. డైనమిక్గా ఉన్నోడు కావాలి, రోజు పబ్లిక్ అసెస్మెంట్ చేసేవాడు కావాలి. ఎన్ని ట్రైన్లు వస్తున్నాయి, ఎంత మనుషులు పైకి వస్తున్నారు, ఎన్ని బస్సులు కింద లోడ్ అయినాయి, ఎంత జనాభా పైకి వస్తుంది, ఎంత దేవుడి మీద ఎంత ప్రెషర్ ఉంటుంది, ఎంతమందికి తిండి కావాలి, ఎన్ని రూములు కావాలి, రూములు ఎట్లా పెంచాలి, ఉన్నదాన్ని ఎట్లా అడ్జస్ట్ చేస్తావు? నువ్వు 2 ఫ్యామిలీలని వేరే వాళ్ళని ఒక రూమ్లో అయితే పెట్టలేవు కదా. కాశీలో 1,00,000 మంది రోజు పోతారు, అయోధ్యలో రోజు 2.5 లక్షల మందికి దర్శనం అవుతుంది. ముక్కి మూలిగి 70,000 మందికి 80,000 మందికి ఇంత కష్టపడుతున్నా. ఇంకోటి ఈ పబ్లిసిటీ యాంగిల్ తీసేయాలి. ఇంతమందిని మేము ఇవాళ పంపించాము, ఇన్ని కోట్ల రూపాయలు వచ్చినాయి. వస్తాయి కోట్ల రూపాయలు, దేవుడికి వస్తాయి, ఏం దాని గురించి ఏం డౌట్ లేదు. నువ్వు ఇన్ని వచ్చినాయి అని చెప్పక్కర్లేదు. ఇన్ని చోట్ల టికెట్లు ఇస్తున్నాము, ఇన్ని చోట్ల ఆన్లైన్లలో సరిగ్గా జరగట్లేదు, ఏ వ్యవహారం కూడా సరిగ్గా జరగట్లేదు. జనాలని రిస్ట్రిక్ట్ చేసే పరిస్థితి ఉండకూడదు. జనాలు ఎట్లయినా వస్తారు. టీటీడీకి నువ్వు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. టీటీడీకి ఫండ్స్ వస్తాయి. టీటీడీని సినిమా హాల్ లాగా జనాలను పెంచి ఎక్కువ టికెట్లు వ్యాపారం చేసుకోవాల్సిన అవసరం లేదు, చెయ్యకూడదు, ఎక్కువ ప్రకటనలు చేయకూడదు. ఇంకా నన్ను అడిగితే గుడి ముందుకు మీడియా వాళ్ళని కూడా ఆపేసేయాలి. ప్రతి ఒక్కటి రాగాడు ఆయన దగ్గరికి పోయి నోట్లో పెట్టి ఏంది ఏంది అంటే ఏం చెప్తాడు? రాజకీయాలు సినిమా రాజకీయాలు మాట్లాడేది లేదు, మరి ఏం మాట్లాడేది ఉంది? అసలు ఏం మాట్లాడేది? ఎందుకు మాట్లాడాలి? దేవుని దగ్గరకు వచ్చి మాట్లాడేది ఎందుకు మాట్లాడాలి? మాడవిధులకి మీడియా ఎందుకు? ఎవరికన్నా అంత ఇష్టం ఉంటే మీడియా రూమ్ పెట్టండి, పైన ఒక హాల్ ఇవ్వండి, బ్రహ్మాండమైన హాల్ పెట్టి చాయ్ పాని పెట్టి, ఎవరికి ఇష్టం ఉంటే పొద్దున పోయి దేవుని దర్శనం చేసుకొని పలానా టైంకి 10 AM పలానా వీర రాఘవులు వచ్చి మీడియాని అడ్రస్ చేస్తాడు, దర్శనం చేసుకొని పిల్ల పాపలతో పెట్టండి. పెట్టి వాళ్ళని కూర్చోబెట్టుకొని ఎంతసేపు వాడు గంట మాట్లాడితే మాట్లాడినాము. రోడ్డు మీద ఆడ వెనకబడి సెల్ఫీలోళ్ళు సగము, మైకులోళ్ళు సగము, వాడు ఇటు తప్పించుకోలేక ఆడు తప్పించుకోలేక. ఎన్టీఆర్ లాంటోడు, ధనుష్ లాంటోడు వాళ్ళ మిస్సెస్లనే ప్రొటెక్ట్ చేసుకోలేని పరిస్థితి ఈ మీడియా వల్ల. మీడియా వస్తేనే సగం తెలుస్తుంది విఐపి ఉన్నాడు అని. ఏమిటని అడుగుతారంటే ధనుష్ వచ్చాడని చెప్తారు, చెప్పగానే ఆడు బోర్డే ఆడు అక్కడే నిలబడతారు. అంతే. నువ్వు ఎందుకు వెళ్ళి మాడవిదికి ఎందుకు లేదు? అందులో అవసరం లేదు, అవసరం లేని చోట ఎందుకు అంత అవసరం లేని చోట మీడియా రూమ్ పెట్టండి. మీడియా షుడ్ బి రిస్ట్రిక్టెడ్, మీడియా రూమ్ ఓన్లీ. సీఎం వచ్చినా, ఎవడొచ్చినా, ఎల్ఐ వచ్చినా, మల్లయ్య వచ్చినా వస్తే ఒక కెమెరా ఉంటుంది, అందరికి అదే ఇచ్చుకుంటారు. అవసరం లేదండి. పిఎం వచ్చినా కూడా అవసరం లేదండి. అలా మాట్లాడదలుచుకుంటే దేవుడి ముందు అందరు సమానం కాబట్టి పిఎం కూడా మీడియా రూమ్కి పోయి నాకు బ్రహ్మాండమైన దర్శనం జరిగింది, సర్వే జన సుఖినీ భవంతని అక్కడే చెప్పాలి. అవును, అందరు సమానం. మీ ఎప్పుడైతే సీఎం పిఎం మీడియా రూమ్కి పోతారో ప్రతి ఒక్కటి కూడా అక్కడికే పోతారు. ఈ రోడ్ల మీద కమర్షనే ఉండదు. దేవుడే. ఇంకా కావాలంటే వీఐపీలను 3 రోజులకు రిస్ట్రిక్ట్ చేసి పడేయండి, అంతే. సాధారణ జనాలకు వదిలేయండి ఫుల్ ఆల్ డేస్. అవును, ఫ్రైడే, సాటర్డే, సండే అసలు వీఐపీలు రావద్దని చెప్పేయండి. మండే, ట్యూస్డే, వెనస్డే ఓన్లీ వీఐపీస్ పెట్టండి. ఏమవుతుంది? ఆ రోజుల్లో వస్తారు, వాళ్ళ కోసం ఎలకేట్ చేయండి, పర్వాలేదు ఆ 3 days. బట్ ఆల్ 6 days జనాలకు అలౌ చేయండి. ఆల్ 6 days అందరికీ అన్ని అలౌ చేయండి. వీఐపీస్ని రిస్ట్రిక్ట్ చేసేయండి 3 రోజులకే. 3 రోజులైనా సగం మీకు హడావుడి లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ అంటాడు. ఫేషియల్ రికగ్నిషన్తో ఎంత మేరకు చేయగలమండి? ఎంత మేరకు చేయగలం? అసలు ఏ డబ్బు లేకపోతే వేరే విషయం. వేలాది కోట్ల రూపాయలు ఉన్నటువంటి దగ్గర ఇంకో 100 మందిని పెట్టుకోవచ్చు. టన్నుల బంగారం ఉందండి, అమ్మి పడేసి చేయండి జనాల కోసం. ఏం పోతుంది? ఇంకోటి, చైర్మన్ చెత్త క్లీన్ చేస్తారట, గార్బేజ్ ఎక్కడ వచ్చింది ఇప్పుడు అక్కడ పోయి చైర్మన్ ఇదేంత చెత్త, ఇదేమి చెత్త అని ఇట్లా పెట్టి దానికి వీడియో, చెత్త క్లియరెన్స్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు వీడియో ఎందుకండి? ఏమవసరం? చెత్త పేరుకుపోయి గబ్బు పట్టిపోయింది, తిరుమలలో టన్నులు ఉంది, ఆ గార్బేజ్ క్లియరెన్స్ చేయాలి మనం. దానికి చైర్మన్ వర్షంలో గొడుగు పట్టుకునేటోడికి ఇంకొకడు, వాడి చెప్పులు మోయటానికి ఇంకొకడు, వీళ్ళందరూ పోయి వర్షంలో అక్కడ నిలబడి మళ్ళీ మీడియా వాడు గొడుగులు వేసుకొని చైర్మన్ చెత్తను చూసేది జనాలకి చూపిస్తారు. ఏమవసరం?
అది సహజమైన ప్రక్రియ కదా. తిరుమలలో సీవరేజ్ క్లియరెన్సు, తిరుమల గుడి గడిగేది, ఇట్లాంటివి ఏం అవసరం లేదు. మీరు రోజు స్టాటిస్టిక్స్ ఇస్తున్నారు కదా, ఇంతమంది వచ్చారు, ఇన్ని లడ్లు అమ్మాము, అదంతా ప్రెస్ నోట్ లాగా ఇవ్వండి, ఆటోమేటిక్గా అదే కవరేజ్ వస్తుంది. అంతే. టీటీడీకి ఒక కెమెరా పెట్టుకొని అదే చేస్తే సరిపోతుంది. ఎస్యూబీసీ ఏం చేసుకుంటారు, ఇట్లా కూడా చేయొచ్చు. మీకు ఏదన్నా కావాలంటే ఇప్పుడు మన దూరదర్శన్ ఫీడ్ ఇస్తాడు కదా పిఎం ప్రోగ్రామ్, ఎస్యూబీసీ కూడా ఇవ్వండి అందరికి, అంతే సింపుల్. వీళ్ళందరినీ పెట్టి డబ్బులు ఇచ్చి పెంచి పోషిస్తున్నాం కదా, అవన్నీ ఏం అవసరం ఉండనివ్వండి. మళ్ళీ మీడియా ఫ్రీడమ్ అని అదని రిస్ట్రిక్ట్ చేశారని, మీడియా వాడే మీడియాకు వ్యతిరేకి అని అవసరం ఉందండి. మీరు చర్చిల మీడియా పోతుందా, చర్చిలకు మీడియా పోతుందా, మసీదులకు మీడియా పోతుందా? నిన్న తబ్లికి జమాది 2 లక్షల మంది వచ్చారు, ఒక మీడియా పోయింది అక్కడికి. సరే మనకు కంపారిజన్ వద్దు, మీడియా ఉంచుకోండి, మీడియా రూమ్ పెట్టండి అంతే. మీడియా విల్ బి రిస్ట్రిక్టెడ్ టు మీడియా రూమ్ ఓన్లీ. అవుట్ సైడ్ కెమెరా నాట్ అలౌడ్, అవుట్ సైడ్ ఫోటోగ్రఫీ టేకింగ్ నాట్ అలౌడ్, షూటింగ్ నాట్ అలౌడ్. ఎవడు మీడియాలో ఎంత పెద్దోడైనా సరే వస్తే, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ విల్ అడ్రస్ ది మీడియా అట్ ది మీడియా రూమ్ ఆఫ్టర్ ది దర్శన్. ఎస్వీబీసీ లైవ్లోనే మాట్లాడతారు, అదే తీసుకోండి అంతే. అట్లా చేయండి. లేదంటే ఆ రూమ్లోకి పోయి మాట్లాడండి. మనవాడు పిచ్చోళ్ళు ఉంటారు కదా కొంతమంది, పోయి వాళ్ళని వీళ్ళని తిట్టుకోవడానికి అడ్రస్ చేయడానికి అంత అవసరం లేదు. తిరుపతి అంటే అది స్పిరిచువాలిటీ పక్కకు పోయి కేవలం అదేదో లొకేషన్ కోసం పోవడం అయినటువంటి పరిస్థితికి వచ్చేసింది. టూరిజం అయిపోతుంది. అది టూరిజం కాకూడదు, స్పిరిచువాలిటీ ఉండాలి. స్పిరిచువాలిటీ ఉండాలి. విఐపి కల్చర్ కంప్లీట్గా పోవాలి. దానికి ఒకడు వాకీ టాకీ పెట్టుకొని ఒక టీటీడీ ఓడు, ఒక పోలీసోడు అలౌడ్ చేయడం, అవన్నీ తీసి అవతల పడే. తనకి ఎవడన్నా గన్మ్యాన్ ఉంటే వితౌట్ గన్ అతన్ని సహాయకుడిగా ఎమ్మటి అలౌ చేసి మంచి దర్శనం చేసి పంపలేదు, తప్పలేదు. బీయింగ్ ఏ మినిస్టర్ ఈజ్ ఎంటైటిల్డ్. అంతే. కావాలంటే ఒక 2 minutes దేవుడి ముందు నిలబెట్టి మంచి తీర్థ ప్రసాదాలు ఇచ్చి శాల్వా కప్పి డప్పు కొట్టి పంపి. వీళ్ళకి కూడా వీఐపీ ఉందని అంతకుముందు ఏడాదికోసారి పోయిన వాళ్ళు నెలకోసారి పోవడం స్టార్ట్ అయిపోయింది. నెలకోసారి పోవడం అండి. రోజు అలాంటి వాళ్ళు టికెట్లు అమ్మారని ఎలిగేషన్స్ ఉన్నాయి, దర్శనాలు అమ్ముకున్నారని ఎలిగేషన్స్ ఉన్నాయి. విజయసాయి రెడ్డి కూడా రోజుకి బోలెట్ టికెట్లు కట్ చేపించి దర్శనాలు చేయించాడని, రోజా డ్రైవర్ పోయాడని చెప్తారు కదా. అవును, మహాద్వారం నుంచి. ఇక ఇంతకన్నా ఏముంది? అసలు మనకు పాత గవర్నమెంట్తో కంపారిజన్ వద్దు. నువ్వు మంచి గవర్నమెంట్, క్లీన్ గవర్నమెంట్ ఇవన్నీ చెప్తున్నావు. నువ్వు ఇప్పుడు మరి ఈ ల్యాబ్స్ కోసం ఎవరిని తీసేసి సరైన వాడిని పెట్టు. అవును. ఇప్పుడు లాస్ట్కి ఏమైందంటే జనాలదే తప్పు, ప్రవచనకారులు వచ్చేసి వైకుంఠ ఏకాదశి నాడు దర్శనం చేసుకుంటేనే మంచిది కాబట్టి అందుకే జనాలు వచ్చారని ఇప్పుడు అంత వాళ్ళ మీదకి నెట్టేస్తున్నారు. ఒకరేమో వైకుంఠ ఏకాదశి రోజు పోవద్దని కొందరు, పోవాలని కొందరు. ప్రవచనకారులు చెప్పారా వైకుంఠ ఏకాదశి 10 రోజులు పెట్టమని? అవును, వాళ్ళ మీదకి నెట్టేస్తున్నారు. కాదండి, వాళ్ళు చెప్పారా 10 రోజులు పెట్టమని? నువ్వు కమర్షియల్గా 10 రోజులు టికెట్లు వస్తాయి, జనాలు వస్తాయి, కలెక్షన్లు వస్తాయి అని చెప్పి నువ్వు 10 days పెట్టావు. కానీ ప్రవచనకర్తలు చెప్పారా 10 రోజులు వైకుంఠ ఏకాదశి నడపమని? వైకుంఠ ఏకాదశి 10 రోజులు ఉంటుందా? ఒకే రోజు ఉంటుంది. ఇంతకుముందు ఒకే రోజు ఉండింది అంతే. ఈ రమణాచారి వీళ్ళందరూ ఉన్నప్పుడు 1 day ఉండింది. ఎప్పుడేమి హడావుడు ఏం కాదు. అప్పుడు అసలు టికెట్లే లేవు. దీన్ని ఒక ప్రత్యేకంగా దాన్ని ఒక అట్రాక్షన్ లాగా తయారు చేసి దానికి టోకన్లని, మళ్ళీ దానికి హోల్డింగ్ అని, జనాల కింద జమ చేశామని, ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు అనకూడదేమో కానీ తిరుపతి వాళ్ళ కోసం ప్రత్యేకమైన ఒక రోజు అని పెట్టి వాళ్ళకి వేరే టికెట్లు ఇచ్చి, ఎందుకంటే తిరుపతి వాళ్ళు తెలుగు జనాలు కదా, వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో భాగం కదా, అంటే స్థానికులు, మేము లోకల్. రేపు తిరుమల వాళ్ళకి పెట్టాల్సి వస్తుంది. అప్పుడు కొండపై ఉండేవాళ్ళు తిరుపతి వాళ్ళకే ఇచ్చినప్పుడు మరి తిరుమలలో ఉంటాం మేము, మాకు ఒక రోజు ఇవ్వండి అని ఉంటుంది. దేవుడి ముందు అందరు సమానం ఉంటూ అందరు సమానంగా ఉన్నాము. అంతే. ఫస్ట్ విఐపి కల్చర్ తీసి అవతల పడి ఒక్క ప్రధానమంత్రి లెవెల్లో ఆయనకి ఎప్పుడు టైం దొరికితే ఆయన వస్తాడు కాబట్టి అదేదన్నా కన్సిడర్ చేస్తే చేయొచ్చు. కానీ ఈ 3 రోజుల్లో విఐపీస్ నాట్ అలౌడ్ అని పెట్టండి, జనాలకు ఎంతో అవకాశం దొరుకుతుంది. అసలు దేవుడిని అమ్ముకోవటం ఎందుకు? 10,000 టికెట్కి అయితే ఇన్ని రోజులు నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తే నీకు ఇది ఇస్తాము, ఇది ఇస్తే బెల్లం పెడతాము, అది ఇస్తే చక్కెర పెడతాము, ఇవన్నీ ఎందుకంటే లడ్డు ఇస్తే పెద్దవడ చిన్నవడ ఇదంతా ఏంటండి, కళ్యాణం వడ అని అవన్నీ ఎందుకంటే ఒక జనరల్ ప్రసాదం, సర్వదర్శనం ఎందుకు ఎత్తేసారు? అవును, ఎందుకు ఎత్తేసారు? ఈ కొత్త స్టైల్స్, కొత్త అన్నీ పెట్టి వాటిని మెయింటైన్ చేయలేక ప్రెషర్లోకి వచ్చి ఇట్లా ఇబ్బంది పడటమే. ఒక క్రౌడ్ అనేది ఒక రకంగా అసెస్ చేయటం కొంతవరకు సాధ్యమేమో కానీ ఫుల్లీగా అయితే
మానవ మాత్రలకి అది సాధ్యం కాదు, క్రౌడ్ వస్తూనే ఉంటారు. అవును. ఒక ట్రైను ఒక బస్సు 2 బస్సులు అటు ఇటు అయినా బోలెడు జనాలు వచ్చేస్తారు, 100 మంది అంతే వచ్చేస్తారు. అంచనా వేయలేదు అంచనా వేయలేదు. వేయలేదు పైన ఉంటే ఇది జరిగేది కాదేమో, కింద ఉంటే ఇది జరిగేది కాదు. మీరు అన్నది ఆన్లైన్ సిస్టమ్ అయితే బాగానే ఉంటుంది. ఒక సిస్టమ్ అది బాగానే ఉంది. ఒక టికెట్ వస్తుంది, 11 గంటల తర్వాత నీ దర్శనము అని అంటారు. అవును 11 గంటల తర్వాత నీ దర్శనం అంటే ఒక 3 అవర్స్ 4 అవర్స్ ముందు పైకి వదలాలి. అంతే ఆ రోజు టికెట్ ఉన్నాడు అయితే, ముందు రోజు వచ్చేసినోడు పైన ఉన్నాడు అదంతా మనం ఏం చేయలేము. ఆ రోజుకు సంబంధించిన వాళ్ళు చాలా అడ్వాన్స్గా పోయి జమ అయిపోవడం, ఆ ప్రెషర్ లేకుండా చూసుకోవాలి. ఆ లైన్లోకి వదలటం కూడా కొన్నిసార్లు 1 అవర్ 2 అవర్స్ ముందు ఉన్న టికెట్ కూడా వదలదు. అవును గంట టికెట్ ఆల్రెడీ 11 గంటకు ముందు ఒక గంట ముందు వదిలిస్తే వదలాలి. అప్పుడు ఆ హోల్డింగ్ అనే సిస్టమే పోతుంది. ఈ గంట వాళ్ళు ఒకసారి, ఆ గంట వాళ్ళు ఒకసారి. అన్ని విఐపి టికెట్ ఉన్నా మళ్ళీ 9 కంపార్ట్మెంట్లు తిరిగి 2-3 గంటలు తిరిగినాక ఇంకెందుకు ఇంకా ఫుడ్ అవి దొరకట్లేదంట. అవి ఏం చేయాలంటే ప్రతి చోట ఇప్పుడు ఎస్విబిసి అని ఒకటి ఉంటుంది, ఒక ఏరియా ఉంటుంది, రామ్ బగీచా అని ఒక ఏరియా, ప్రతి ఏరియాలో ఒక టీటీడీ కౌంటర్ పెట్టండి. ఎక్కడక్కడ భోజనాలు చేసుకుంటారు కదా ఫ్రీగా. ప్రతి ఏరియా ఒక మీల్స్ కౌంటర్, ఒక మిల్క్ కౌంటర్, ఒక పాల కౌంటర్ పెట్టండి. ఉట్టి వెంగమామ సత్రంకే పోవాలని రూల్ ఏమో పెట్టుకోవచ్చు కదా. ఆడ కూడా కొట్లాట ఉరకడము పోవడము. మనం పలానా చోటుకి వెళ్తే ఏ టైంలోనన్నా మనకి ఇంత అన్నం దొరుకుతుంది అనేది ఉంటుంది. ఇప్పుడు రాత్రి 2 గంటలకు దర్శనం చేసుకుని వచ్చినోడికి కూడా అక్కడ కౌంటర్ ఉంటుంది. అవును నైట్ డ్యూటీ లాగా ఉండి ఆ డబ్బా ఉంటే దాంట్లో కూడా అన్నం తింటాడో, పాలు తాగుతాడో, ఛాయ్ తాగుతాడో, ఏదో ఒకటి పెట్టండి. ఉప్మా పెట్టండి పోనీ. అసలు ఏం లేకుండా చేస్తే ఎట్లా? ఉప్మా అనేది పెద్ద ఇష్యూ కాదు, అక్కడే వండి పెడుతుండే, అయిపోతే కూడా వండి మళ్ళీ పెట్టవచ్చు. చిత్తశుద్ధి ఉంటే మస్తు చేసుకోవచ్చు. ఎక్కడిదక్కడ ఏ నివాసం ఉన్న చోట ఆ నివాసం దగ్గర ఒక డబ్బా టీటీడీ, అక్కడ మనకు భోజనం కంపల్సరీ దొరుకుతుంది అని బేఫికర్ ఉండొచ్చు. తిండి దొరకట్లేదు, అది దొరకట్లేదు, ఇది దొరకట్లేదు అని జనాలు సమస్యలు పడిపోతుంటే అందరూ చాగంటి మీద పడ్డారు కదా. ఇప్పుడు పోనీ ఛాయ్ తాగిపోయండి, ఏమైంది? చాగంటి మీద పడ్డారు కదా. చాగంటి మీద, సారీ నాకు ఛాయ్ అన్నట్లు. చాగంటి గారు పాపం ఆయన గవర్నమెంట్ అడ్వైజర్ అయ్యాడు, వద్దు అనుకొని కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ బలవంతంగా ఆయన అయ్యాడు. ఆయన దేవుడి పరంగా దేవుడు ఏం చెప్తున్నాడు, వేదాలు ఏం చెప్తున్నాయి అవి చెప్తున్నాడు తప్ప ప్రజెంట్ ట్రెండ్కి అవి ఎవరన్నా వినే రకమా కాదా అని. అమ్మాయిలు ఈ రోజుల్లో అబ్బాయిలకు వంట వచ్చా రాదా, పిల్లలకు పాలు కట్టగలడా లేడా అని చూస్తుంటే అమ్మాయిలు వాళ్ళ మొగుళ్ళు వదిలిన బట్టలు, ఇన్నర్ వేర్ అంటే లో దుస్తులు, డ్రాయరు బనీను ఉతకాలి, ఉతకకపోతే మనకి అరిష్టము అని ఆయన చెప్పాడట. ఆడవాళ్ళందరూ గగ్గోలు పెట్టేస్తారు, మొగాళ్ళకి బట్టలు ఉతుకోవడం చేత కదా, ఆడవాళ్ళే ఉతకాలనే ఉంది, అట్లా చెప్తారా, ఇట్లా చెప్తారా, యూత్కి పాఠాలు చెప్పమంటే ఇవ్వా చెప్పేవి అని అంటున్నాను. అయితే ఇప్పుడు చాగంటికే ఒక అడ్వైజర్ కావాల్సి వస్తాడు ప్రజెంట్ ట్రెండ్స్లో. సార్ మనం చెప్పకూడదండి, చెప్తే ఉత్తగా అల్లరండి లేనిపోయినా, ఆయన చెప్పింది ఏం తప్పు కాదు, ఏం లేదు, అట్లా ఉంది అని చెప్పాడు. అంతే. అట్లాంటివి చెప్తే ఎట్లా అని ఆడవాళ్ళు చాలా సీరియస్ అవుతున్నారు. కొంతమంది ఉమెన్ జర్నలిస్టులు కూడా లైవ్లో వచ్చి చాగంటి ఏంతంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, ఎవరి లోదుస్తులు వాళ్ళు ఉతుక్కోలేరా, మగవాళ్ళ లోదుస్తులు ఆడవాళ్లే ఉతకాలని ఏముంది. ఇప్పుడు కొన్ని చెప్తుంటారు ఏమని, మగవాడు తిన్న పళ్ళెంలోనే ఆడామె తినాలి అని. అట్లాంటివన్నీ వాడు ఎవడన్నా పాటిస్తాడండి? ఉన్నాయి కొన్ని చెప్తారు, మనకి ఈ సందర్భంలో అవసరమా లేదని మన విచక్షణ. మహిళలంతా ఈరోజు మందు కొట్టే టైము. అవును, అది ప్రెసెంట్ ట్రెండ్. అవును, మళ్ళీ మొగన్ని కొట్టే టైం కూడా. అట్లా ఉల్టా సిచ్యువేషన్ వచ్చి నీకు వంట వస్తుందా రాదా, నువ్వు బట్టలు సరదగలవా లేదా, పిల్లలకు పాలు కట్టగలవా లేదా, అది కూడా పాపం అమ్మాయిలు అడగట్లా, వాళ్ళ అమ్మలు అడుగుతున్నారు ఇంటర్వ్యూ. అవును, అబ్బాయి అమ్మాయిని చూడటానికి పోతే నీకు వంట వస్తుందా రాదా, ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతున్న టైంలో బట్టలు ఉతకమని చాగంటి చెప్తే ఎవరు ఉతుకుతారు చెప్పండి? పాపం అతను ఆయన అందుకని ఇట్లాంటివి తనకు తెలుసు, ఏదో మంచి కోసం అని చెప్పాలనుకుంటాం మనము, కానీ ఎటు పోతుందో అని ఆయన భయానికే అతను కాదు బాబు అని జగన్ టైంలో రిజెక్ట్ చేశాడు. కానీ పాపం చంద్రబాబు నాయుడు కూడా మంచి ఉద్దేశంతోనే యూత్కి కొంత ఓరియంటేషన్ లాగా ఉంటుందని. అయితే ఈయన కూడా చాగంటి ఒక లెసన్, వేదం నుంచి ఒక పాఠం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాముడు ఆయన యజ్ఞం చేసిన కాలంలో వాళ్ళ గురువుల దగ్గర యాగ పశువు అని ఉండేది. జింకనో పందినో దేన్నో మంటల్లో నెట్టి పడేసేవాడు. ఆ యాగంలో అది బార్బిక్యూ అయి బయటకు వచ్చేస్తే దాన్ని ప్రసాదంగా తినేవాడు. రాముడు కూడా అని వేదాలలో ఉంది. మరి అది ఇప్పుడు చెప్తే బ్రాహ్మణులందరూ చాగంటిని కొడతారు.
పలానా వాళ్ళ టైంలో దేవుళ్ళు కూడా ఋషులు కూడా వాళ్ళందరూ కూడా యాగ పశువుని మంటల్లోకి నెట్టేసి అది బాగా బర్న్ అయిన తర్వాత లాస్ట్ యాగం సమాప్తి అయిన తర్వాత దాన్ని తీసుకొని ప్రసాదం కింద తినేవారు అని చెప్పితే బ్రాహ్మణులందరూ కొడతారు ఇప్పుడు చాగంటి అది చెప్పలేడు. సో అట్లాంటివి ఆయన కొంచెం చూసుకోవాలి. బట్టలు ఉతకడం అనేది కానీ, వైఫ్ హస్బెండ్కి ఏమి సేవలు చేయాలని కానీ, ఇవాళ పెద్దగా సేవలు చేసే టైం కాదు ఇది. ఎవరి సేవ వాళ్ళే చేసుకోవాల్సిన టైము. పొద్దున ఈమె డ్యూటీ చేస్తే రాత్రి ఆయన డ్యూటీ చేస్తాడు, రాత్రి ఆయన డ్యూటీకి వెళ్తే పొద్దున ఈమె డ్యూటీకి వెళ్తే ఇట్లాంటి పరిస్థితి. సో అందరూ కలిసి అడ్జస్ట్ అయ్యి, లేదా అత్తగారు బట్టలు ఉతికే టైం ఇది. అర్థమైందా? సో ఆమెనే ఉతకాలి అంటే ఇప్పుడు ఆయన స్నానం చేసేదాకా ఆగి పోయి లోపల అవన్నీ వాషింగ్ మెషిన్ రోజులు ఇవి పోని వాషింగ్ మెషిన్లో వేసుకుంటారు. అది కూడా పని అమ్మాయి ఆపరేట్ చేసి ఆమె ఆరేసి వెళ్ళిపోతుంది. సో అవన్నీ ఈ రోజుల్లో రెలవెంట్ కాదు. చాగంటి కూడా ఏమి రెలవెంట్, ఎంతవరకు రెలవెంట్, ఎంతవరకు అవసరము, యూత్ ఇవి చెప్తే వింటారా లేదా, ఇది బూమ్రాంగ్ అవుతుందా, బట్టలది బూమ్రాంగ్ అయింది ఒక రకంగా. సో ఆయన కూడా కొంత ప్రజెంట్ ట్రెండ్స్లో ఉన్న వాళ్ళతో అట్లా చెప్పకుండా మెల్లిమెల్లిగా కాకుండా అసలు కన్సల్ట్ చేయాలి. ఇది ఈ పాఠం చెప్దాం అనుకుంటున్నాం ఇవాళ ఈ సభలో ఈ మీటింగ్లో ఇది చెప్దాం అనుకుంటున్నాం, బాగుంటుందా బాగుండదా అంటే ఇతను ఇన్పుట్స్ చేసి హౌ ఇట్ ఈస్ రెలవెంట్ ఫర్ ది ప్రజెంట్ ట్రెండ్, ప్రజెంట్ డేస్. లేదా ఆయనే చెప్పేయాలి, ఆ రోజుల్లో చేసేవాళ్ళు మరి ఈ రోజుల్లో చేయలేకపోవచ్చు, కానీ ఇట్లా జరిగేది ఎవరిష్టం వాళ్ళది అని లాస్ట్కి దానికి ముక్తాయింపు అన్న ఇవ్వాలి. అట్లా ఇవ్వకుండా డైరెక్ట్గా ఇట్లా చేయాలి, చేయకపోతే అరిష్టము అట్లా చెప్తే ఎవడు వినడు. వినటం కాకుండా ఇదేం అడ్వైజర్ రా అని అనుకుంటారు. మళ్ళీ చంద్రబాబు నాయుడుకి అది ఇంకో తలనొప్పై కూర్చుంటుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది ఓవరాల్గా ఉన్నటువంటి ఇప్పుడు తిరుపతి లాంటి సమస్యలు కానీ తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించినటువంటి అంశాలపై విశ్లేషణ.